కవిత పార్టీ ప్రకటన ఈరోజు రాబోతుంది. సో కవిత పార్టీ ఈరోజు పెడుతుంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం అంటూ కవిత ఒక కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తున్నామని చెప్పేసి అన్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు అద్వయ కన్వెన్షన్ మునీరాబాద్ మేడ్చల్లో దాదాపు 50,000 మంది తో కూడుకున్నటువంటి సభలో చాలా పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు నెల 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పార్టీ ఆవిర్భావ సదస్సుకు కొంత హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చాలా బలంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కవిత గారికి, ఎందుకంటే ఎవరికి తెలుసో తెలియదో కవిత గారితో నేను కలిసి పనిచేసిన కాబట్టి ఆమె కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఒక మహిళగా మీరు రాజకీయ శక్తిగా వస్తున్నారు. సో మీరేమంటున్నారు? రాజకీయ శక్తిగా వస్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో ఒక ప్రశ్నించే గొంతుకగా సబ్బండ వర్గాలను న్యాయం చేసే దిశగా మా యొక్క అడుగులు ఉంటాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మంచిదే. మరి మీరు 100కు 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన చివరి వరకు పోరాడే వరకు మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ రకరకాల అనుమానాలు ఉన్నాయి. అనుమానాల మధ్య కొన్ని విజ్ఞప్తులు మీకు చేయదలుచుకున్నాం. వెలుగుమట్ల అంశం పైన కూడా ఈరోజు చివరి దాకా మీరు కొట్లాడలేదు. మీరు ఏంది సమస్య పైన మాట్లాడుతున్నారు, కానీ సమస్య పరిష్కారం కోసం చివరి దాకా మీరు కొట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు 900 కుటుంబాలకు పైగా రోడ్ల పాలైతే వాళ్ళ కుటుంబాలు గుల్చిస్తే 311 మందికే పట్టాలిస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసిరు? చివరి వరకు కొట్లాడాలి కదా. అది కనీసం ఏ దిశగా కూడా రాలేదు. కుమ్మేర ఘటనలో ఒక ఫలితం రాలేదు. మీరు ఏ స్టెప్ తీసుకున్నా కానీ మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, మంచిదే. కానీ ఆ యొక్క సమస్య పరిష్కారానికి మీ వంతుగా మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా మీరు ఆ ప్రయత్నాలు జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక రాజకీయ శక్తిగా వస్తున్నందుకు మీకు కాలేజ్ టీవీ పక్షాన అభినందన తెలుస్తున్నాం. ప్రజల గొంతుగా ఉండాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అన్నిటి కూడా విస్మరించినట్టు విషయం ఈరోజు మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సో ఇప్పుడు అలా ఆ విధంగా విస్మరించకుండా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి సబ్బండ వర్గాలను కలుపుకునే దిశగా ఉండాలి. అదేవిధంగా మీరు బీసీల రాజ్యాధికారం కోసం కూడా పెద్ద ఎత్తున పాటుపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ స్పష్టంగా ఈరోజు మీరు ఈ ప్రకటనలో భాగంగా, ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో భాగంగా బీసీ సమాజానికి మీరేం చెప్పదలుచుకున్నారు? బీసీల రాజ్యాధికారం అంటే ఏ విధంగా బీసీలకు అవకాశాలు కల్పిస్తారు? ఈ 119 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి, పెరిగితే 150 170 అయ్యేటట్టు అవకాశం అయితే ఉంది. సో దానిలో బీసీల ఎన్ని సీట్లు ఇస్తారు, బీసీ మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఇవన్నీ కూడా ఒక స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు బీసీ ఉద్యమానికి కూడా నేను కూడా ఉద్యమం చేస్తూ చెప్పేసి చెప్పడం కాదు, అది ఆచరణలో ఉండాలి. మీరు చెప్పే మాటలు కాదు, ఆచరణలో ఉన్నప్పుడే మీకు విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక రాజకీయ శక్తిగా వస్తున్నందుకు మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆ దిశగా తెలంగాణ ప్రజల గొంతుకుగా ఉండేందుకు, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడేందుకు, చివరి వరకు కొట్లాడేందుకు మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.